సరే ఇటీవల కాలంలో అంటే వయసు అంటే ఇప్పుడు 20 దాటిన వాళ్ళకి కానీ 30 దాటిన వాళ్ళకి కానీ ఒకప్పుడు పురాణాల గురించి కానీ అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లలకి చాలామందికి అసలు పురాణాల గురించి కానీ ఇతిహాసాల గురించి కానీ అసలు దేవుళ్ళ గురించి కానీ చాలామంది అంటే చెప్పడానికి కూడా మరి పేరెంట్స్కి కూడా ప్లేసెస్ అంటే అంత బిజీ లైఫ్ మెకానికల్ లైఫ్ వచ్చేసింది. ఇప్పుడున్న పిల్లలకి కూడా చెప్పకపోతే సనాతన ధర్మం కంటిన్యూ అవుతుందో లేదో కూడా చాలామంది డౌట్ వ్యక్తపరుస్తున్నారు కదా. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళకి చెప్పాలంటారు మీరు? ఎందుకంటే పర్టికులర్గా ఈ పిల్లలే రేపు భవిష్యత్తు కదా. ఇప్పుడు ఎవరైతే 20 బిలో ఉన్నాలో 20 నుంచి 30లో ఉన్నాలో వీళ్ళంతా రేపటి భారత పౌరులు, సనాతన ధర్మాన్ని కాపాడే మానే వంగదు. కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో ఉండేటువంటి వాళ్ళు, భవిష్యత్తులో ధర్మాన్ని పాటించవలసిన వాళ్ళు, ఆ తర్వాత వచ్చే తరానికి అందించవలసిన వాళ్ళు. అది ఎలా సాధ్యమవుతుంది? డిపెండ్స్ ఆన్ పేరెంట్స్. అమ్మ 7ంటికి లేచి నాన్న 9ంటికి లేస్తే పిల్లలు ఎప్పుడు లేస్తారు? 10-11ంటికి లేస్తారు. కాబట్టి అక్కడ మార్పు రావాలి. వస్తే నిలబడుతుంది. పిల్లలంతా చెడ్డోళ్ళు ఏం కాదు, తల్లిదండ్రులదే తప్పంటారు. ఇప్పుడు ఇందాక మార్నింగ్ ఎవరో ఫ్యామిలీ వచ్చారు, మీ వీడియోలు చూసిన తర్వాత మా పిల్లలు బొట్టు పెట్టుకుంటారు, చక్కగా ఉన్నారు, చక్కగా. కాబట్టి అందరు చెడ్డోళ్ళు కాదు. నువ్వు చెప్పకపోవడం వల్ల చెడ్డోళ్ళు అవుతుంది. నువ్వు అమృతం పంచు, వాళ్ళు విషం తాగరు. నువ్వు అమృతం పంచకపోతే ఆ విషమే అమృతంలో తాగుతుంది. కాబట్టి ఈ జ్ఞానామృతాన్ని, గీతామృతాన్ని, భాగవతామృతాన్ని పంచకపోతే అది హిందువుల్లో పెద్దలదే దోషం. ఇటీవల కాలంలో కూడా చాలా సర్వేలు చూసుకుంటే, గత 10 ఏళ్ల నుంచి సర్వేలు చూసుకుంటే కన్వర్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అంటే డైరెక్ట్గా ఊర్లలోకి వచ్చి పాంప్లెట్లు ఇవ్వడం, కన్వర్ట్ చేసుకోవడం ఇలా జరిగిపోతుంది అనమాట. డబ్బులు ఎంతో కొంత ఇవ్వడం. ఈ కన్వర్జన్స్ని ఎలా ఆపగలుగుతాం సార్? వాళ్ళు ధనంతో మతం మారిస్తే నువ్వు జ్ఞానంతో వాళ్ళని నిలబెట్టు. నువ్వు జ్ఞానంతో వాళ్ళని నిలబెట్టు. నీ ఇప్పుడు ఇందాక చెప్పిందే ఇక్కడ కూడా వర్తిస్తుంది. నువ్వు జ్ఞానం పంచకపోతే వాళ్ళు అజ్ఞానం పంచుతారు. దోషం ఎవరిది? జ్ఞానం పంచడం వాళ్ళది. ఎవరో పిల్లవాడు మొన్న మెసేజ్ పెట్టాడు, గురూజీ ఇక్కడ మణుగూరులో వాళ్ళు మత ప్రచారం చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. నేనేం పెట్టాను? దట్ ఈస్ కాల్డ్ డెడికేషన్ అని పెట్టాను. వాళ్ళకి డెడికేషన్ ఉంది, వాళ్ళ మత వ్యాప్తి కోసం వాళ్ళకి డెడికేషన్. నీకేముంది? నువ్వు కనీసం రోజు 10 నిమిషాలు రామాయణం చదవవు, ఓ 10 నిమిషాలు జపం చెయ్యవు, వినవు. కాబట్టి హిందువులు మారితే దునియా మొత్తం మారుతుంది. అంటే మారాలంటే ఇప్పుడు ఏం చేయాలని? అంటే నువ్వు చదువు, నువ్వు రామాయణం చదువు, నువ్వు బొట్టు పెట్టుకో, నువ్వు పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు మాట్లాడు. గుడికి ఏమన్నా చేయగలనా? నేను ఈ నెల జీతం వచ్చింది, నేను గుడికి ఏం చేయగలను? గుడి చాలా బాగుంది కానీ ఎక్కడ ఒక మంచి శ్లోకం లేదు. సో ఈ గుడి వాళ్ళని అడిగి ఇక్కడ చక్కగా రామాయణంలో ముఖ్య శ్లోకాలు పెట్టు, ఇక్కడ కొన్ని బుక్స్ పెట్టు, మనం చాలా చేయొచ్చు. కాబట్టి అంటే చెప్పేవాళ్ళు లేకుండా పోయారని. అదే కాబట్టి ఎవరికి వాళ్ళు బాధ్యత తీసుకుని, ఎవరో చెబితే నువ్వు తింటున్నావా, ఎవరో చెబితే నువ్వు పడుకుంటున్నావా? సహజంగా చేస్తున్నావుగా. అలాగే ధర్మానికి కూడా నీ సేవ సహజంగా చేయాలి. సో ఆ ప్రయత్నం మన వచ్చే తరం వారధులైనటువంటి పిల్లలు చేయాలని కోరుకుందాం.